విఘ్నేశ్వర సేవాదళం పిడిగరాళ్ళ ఆర్య వైశ్య సోదరుల ఆధ్వర్యంలో 47వ సంవత్సరం ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా అపూర్వమైన రీతిలో చాలా బాగా చేశారు. ఒక మనిషి ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందు మనం వినాయకుడితో పూజ ప్రారంభిస్తాం. విఘ్నాలు తొలగాలన్నా, ఒక మనిషి జీవితంలో ఎదగాలన్నా, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఆ వినాయకుడి ఆశీస్సులు, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనకు ఉండాలి. సో మనం ఎంత కష్టపడి పనిచేసినా దేవుడు ఆశీస్సులు మనకు ఉంటేనే మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇటు పిడుగురాళ్ళ పట్టణం ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే వ్యాపార కూడలిగా ఒక అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పట్టణం. ఇది కూడా నూతన ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఈ పట్టణం ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా తీసుకొచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే దానికి ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తాం. దానికి పట్టణ పౌరులందరినీ కూడా చెప్పి ఈ పట్టణాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నా కూడా గతంలో 14-19 ఏ విధంగా డెవలప్ చేసాం, అదే డెవలప్మెంట్ మీ అందరి సహకారంతో, పట్టణ పౌరుల సహకారంతో, అన్ని సంఘాల సహకారంతో కూడా చేపడతాం. ఈ చేపట్టే ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ 47 సంవత్సరాలు అంటే అది చిన్న విషయం కాదు. సో కంటిన్యూగా మరి చేస్తున్న కమిటీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీకు, పిడుగురాళ్ళ పట్టణ పౌరులకి, గురజాల నియోజకవర్గ ప్రజానికులకు అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండి అందరూ సుఖశాంతులతో కుటుంబం అంతా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.